హలో ఎవ్రీవన్, మనందరికి ఇష్టమైన గుత్తి వంకాయని ఈసారి మామిడికాయతో ప్రిపేర్ చేశాను. అది ఎలాగో చూద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్ దాకా శనగపలుకులు తీసుకున్నాను. దాంట్లో ఒక పావు కప్పు నువ్వులు తీసుకున్నాను. ఇవి రెండు బాగా వేగాక జీలకర్ర కొద్దిగా, ఆనస్ పువ్వు ఒకటి, దాల్చిన చెక్క, హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4 యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా వేపుకొని దీంట్లో వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం ముక్క ఒకటి, మామిడికాయ ఒకటి యాడ్ చేసుకుని ఇదంతా బాగా వేపుకున్నానండి. ఇది వేగాక కరివేపాకు కొద్దిగా, తేజ్పత్రి కొద్దిగా వేసుకొని ఇదంతా బాగా వేపుకొని ఇది చల్లగయ్యాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని దాన్ని ఇలా వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఇదంతా బాగా వేపుకున్నానండి. ఇదంతా వేగాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్లోనే హాఫ్ పేస్ట్ అనేది వేసుకున్నానండి. మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వంకాయలను చూసుకొని మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేగాక దీంట్లో కారం అనేది 1 స్పూన్ వేసుకున్నానండి. నాకు సరిపోలేదు, అది మీరు చూసుకొని వేసుకోండి. ఇదంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వంకాయలు అనేది మనం కట్ చేసుకుందాం. నేను 1 కిలో వంకాయలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం పుచ్చులు వచ్చాయి, అలాగా కొంచెం తగ్గిపోయేవండి. చూడండి, ఇన్ని వంకాయలు అనేవి నవ్వయ్యాయి. ఇలా తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నానండి. ఉప్పు నీటిలో కొంచెం బాగా కడిగేసి ఇప్పుడు దాంట్లో వాటర్ అనేది పిండేసి పక్కన పెట్టుకొని దీంట్లో మన స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకున్నానండి. అన్ని వంకాయల్లో మొత్తం స్టఫ్ చేసేసానండి. అన్నిట్లో ఫిల్ చేసేసాక కొద్దిగా మనకి మసాలా అనేది మిగిలింది, అది పక్కన పెట్టుకున్నాను. అది కర్రీలో యూజ్ చేసుకుందాం. మనం ఈ మిక్సీలోది కూడా వేరే కర్రీలో యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం ఈ ఫిల్ చేసుకున్న వంకాయలు అనేవి ఈ మొత్తం ఒక్కొక్కటిగా ఈ కళాయిలో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలండి. వంకాయలు అనేవి ఆవిరికే ఉడికిపోతాయి. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా 1 బై 1 అన్నీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు మూతను పెట్టుకుందాం. ఈ మిగిలిన మన స్టఫింగ్ అనేది ఉంది కదండి, దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఈ పేస్ట్ అంతా ఈ మన వంకాయల్లోనే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూతను అనేది పెట్టుకోవాలి. ఈ వంకాయలు అనేవి బాగా వేగిపోయావు కదా, ఈ వేగిపోయిన వంకాయల్లోనే ఈ స్టఫింగ్ తోటి బాగా ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాలు అయిపోయింది. మూతను తీసుకొని చూసుకోండి, ఎంత చక్కగా ఉడికిపోయావు కదా. వంకాయలు అనేవి బాగా వేగిపోయేవి, చక్కగా ఉడికిపోయేవి కూడా. చూసారు కదండి, కొత్తగా మనం ఈ ట్రై చేసిన ఈ గుత్తి వంకాయ ప్రిపరేషన్ అనేది మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక్ క్రియేషన్.